ఓం నమ శివాయ నమ. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు. జై వనదుర్గాయ నమ. జై కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఫిబ్రవరి మాసం ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది, తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలాగుంది, వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరికి వచ్చి దూరం కావటం, మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేజారిపోవటం. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలగిపోయే రోజు దగ్గరికి వచ్చింది. మరి ఈ 12 రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రీత్యా అదృష్ట గడియ, నక్షత్ర గడియ, పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి, ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను. మీ బిఎల్ శ్రీనివాసరాజు, కోయదొర. ఓం నమ శివాయ నమ. సింహరాశి. సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ 2026 ఫిబ్రవరి మాసం, ఈ ఫిబ్రవరి మాసమున ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు. ఓం నమ శివాయ. సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా భగవంతుడిచ్చిన వరప్రసాదం ఏమిట్రా అంటే ఏదైనా మాట దాగదేలకి యథార్థంగా మాట్లాడుతుంటారు. కానీ విద్య పరంగా చూసుకుంటే చాలా పెద్ద విద్యగా ఉంటుంది. మరి ఆ విద్యను కంప్లీట్ చేసే లోపల ఏదో కొన్ని సమస్యలు కొన్ని డిస్టర్బెంట్ అవుతుంటాయి. ఆ డిస్టర్బెంట్ వల్ల వీళ్ళు చేయాల్సిన విద్య బ్రేక్ కావటం, చేసే ఉద్యోగంలో బ్రేక్ కావటం, వ్యవసాయంలో కొంచెం బ్రేక్ కావటం, స్త్రీ విషయంలో బ్రేక్ కావటం, ప్రేమించిన స్త్రీ దూరం కావటం, వీళ్ళు ఏది ప్రేమించినా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా పోవటం, ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి. మరి వీళ్ళ జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలం. మరి వీళ్ళ సింహరాశిలో మెయిన్గా ప్రేమ విషయంలో వచ్చేసి వీళ్ళకి చాలా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. మరి వీళ్ళు ఏ విధంగా ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కుకోకుండా అయిపోతుంటుంది. ప్రేమ అంటే 4 సార్లు సినిమాలకు వెళ్ళి 4 సార్లు పార్కింగ్ చుట్టూ తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటి మనసులో ఉండాల్సిన ఒక మనశ్శాంతిని, వాళ్ళ మైండ్లో ఉండాల్సిన ఒక ఆలోచనని తెలుసుకోవడమే ఒక ప్రేమ. మన మనసులో ఉండాల్సిన విధానం ఎదుటి మనసు తెలుసుకోవాలి. ఎదుటి మనసులో నుంచి తెలుసుకోవాల్సిన ఆలోచన మనం తెలుసుకుంటేనే ఒక అండర్స్టాండింగ్ అవుతుంది. మరి ఆ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే మరి మీరు ఏదో విధంగా మీరు ఆలోచించి ప్రేమించేసాములే అయిపోయిందిలే అనుకొని ఓకే చెప్పేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు విశ్వరూపాన్ని చూపిస్తుంటారు. ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఫస్ట్లో ఉన్న విధానం మారిపోతారు. మీ మీద ఉన్న ప్రేమ పోతుంది. మళ్ళీ మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి. నువ్వు అది చేశావు, ఇది చేశావు, అది చేశావు, ఇది చేశావు అని మీ మీద లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి. లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి. కాబట్టి మీరు ప్రేమించేటప్పుడే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీరు ఆలోచన చేయాలి. కానీ ఏదో మనకు వచ్చిందే, మనకి స్త్రీ కలిసింది, ఒకే చెప్పేశాము అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మరి అబ్బాయి మనకి ఎదురయ్యాడు, ఎర్రగా బుర్రగా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు మోసపోయారనుకోండి, దానివల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది. మీరు చేసే దాన్ని కొద్దిగా పొడుగ్గా పెంచినట్టుకైతే ఆ కొద్దిగా దూరంలోనే వాడి మనసులో ఉన్న విషయం అనేది అర్థమైపోతుంది. స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆమె మనసులో ఉన్న భావ్యము, ఆమె మనసులో ఉన్న ఆలోచన, మా అబ్బాయికిలో ఉండాల్సిన మనస్తత్వం, వాడి మనస్తత్వం ఏమిటా అనేది కొద్దిగా బారుగా చేసినట్టుగైతే వాళ్ళ మైండ్లో ఉండాల్సినవి బయటపడిపోతాయి.
దాన్ని మీరు గ్రహించుకొని ప్రేమించుకుంటే మీ జీవితాంతం మీకు లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదులే అనుకోని దొరికిందే చాలే అని అనుకునేట్టుగైతే దానివల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన టయాలనేది కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కోపంగా మాట్లాడుతుంటారు. కానీ మనస్తత్వం వరకు అనేది చాలా సున్నితమైన మనస్తత్వం. ఏదైనా యథార్థంగా మాట్లాడతాం, ముఖం ముంగల మాట్లాడతారు. ఏది గాని ఏ విషయమైనా గాని ఓపెన్‌గా చెప్పే మనస్తత్వం. కాబట్టి 3 గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి కాబట్టి, ఆ గ్రహాలకు వీళ్ళు శాంతం చేసుకోవాలి. మరి వీళ్ళు శాంతం చేసుకోవాలి అంటే, మరి వీళ్ళకి లక్ష్మీ గడియలనేది అంత పెద్దగా నిలబడతలేదు. లక్ష్మీ గడియలనేది వస్తున్నాయి, పోతున్నాయి. ఆ లక్ష్మీ గడియలనేది వచ్చి పోవటం, వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వ్యాపార బిజినెస్‌లో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం, పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన ఆస్తులు, భూములు గాని, దాంట్లో ఎంత రోజులు, ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వాళ్ళకి దాంట్లో మంచిగా ప్రతిఫలం లేకోకుండా ఉండటం. ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో సమస్యలతో సతమతం అయిపోతున్నారు. అలాగ మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఆలోచించండి. ఏ కార్యక్రమం చేసే ముందు ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలున్నాయి. మరి మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ, శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజాబలం చేసినట్టుగైతే మీకు అంత మనశ్శాంతి అనేది కలుగుతుంది. కాబట్టి మీరు ఏ పని చేసినా, ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా, ఏ గుడికెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ వ్రతాలు చేసినా, ఏ హోమాలు చేసినా మీకు ఏది ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్‌కి 9399992254 ఈ నెంబర్‌కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీకున్న సమస్యని బట్టి ఎలాగ నడుస్తుంది, ఎలాగ నడవబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి నేను అన్ని చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః. ఫిబ్రవరి మాసం 2026 కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితము, లలాటకము, యోగము. మరి ఇలా మనస్తత్వం కూడా చాలా సున్నితమైన మనస్తత్వము. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో వీళ్ళకి వైవాహిక జీవితంలో కూడా కొన్ని గ్రహ దోషాలు కొన్ని ఎదురైన దాని వలన వీళ్ళిద్దరికీ భార్యాభర్తల మధ్యలో కూడా ఇంతకు ముందు ఇడిపోయిన వాళ్ళు కానీ, ఇప్పుడు మళ్ళా కలుసుకొని ఇడిపోయే వాళ్ళు కానీ, మళ్ళా కొత్తగా పెళ్ళిళ్ళు అయ్యే వాళ్ళకి కానీ కొన్ని దోషములు కొన్ని కనబడుతున్నాయి. ఆ దోషాల వల్ల వాళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటది. మరి ఈ కన్యా లగ్నంలో కలిసిన వాళ్ళందరికీ, ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ వాళ్ళ మీద కాలసర్ప దోషం అనేది ఒకటి ఎదురైంది. ఆ కాలసర్ప దోషం వల్ల ఇప్పుడు దిశాయోగం నక్షత్రం కన్యలో నుంచి మకరానికి ఎలా వచ్చేసిందో అలాగ వీళ్ళ జాతక యోగాన్ని బట్టి మార్పులు కొన్ని వస్తుంటాయి. మార్పులు అనగా చేసే పనులు మార్పు, చేసే ఉద్యోగాలలో కొన్ని మార్పులు, మళ్ళీ స్థానం అనగా ఇల్లు కట్టుకోవటం కానీ, కొత్త ఇల్లు కొనుక్కోవటం కానీ, లేదా వ్యవసాయంలో కూడా కొన్ని మార్పులు కొన్ని చేయటం కానీ, మరి వ్యవసాయ విషయంలో కూడా వాళ్ళకి ఈ సంవత్సరంలో 2 పంటలు అభివృద్ధిగా పొందే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఏ విషయమైనా కానీ పొరపాటున ఇలా పర్సనల్ విషయాలను పబ్లిక్ చేసినట్టయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక యోగాన్ని పెట్టుకొని చూసుకుంటే భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన కొన్ని సమస్యలు కొన్ని ఎక్కువగా ఎదురయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి వీళ్ళు పొరపాటునైనా కానీ ఏ విషయమైనా కానీ పబ్లిక్ చేయకూడదు. ఆ పబ్లిక్ చేసిన దానివల్ల లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురవుతుంటాయి. మనశ్శాంతి లేకోకుండా ఉంటుంది. ఏది చేసినా ఎక్కడికి పోయినా మనశ్శాంతి లేకోకుండా ఆ లక్ష్మమ్మోరు అనేది నిలబడుకోకుండా చేతికాడకు వచ్చింది చేయిజారిపోవటం, నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని నష్టాలు రావటం, ఏ కార్యక్రమం అనుకున్నా ఆ కార్యక్రమం ముందుకు పోకోకుండా బ్రేకులు కావటం, ఇలాంటి సమస్యలతో సతమతం అయిపోయే వాళ్ళందరికీ
మంచి యోగం అనేది కొంచెం రాబోతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం రాబోతుంది. ఒక స్త్రీ నుంచి అంటే ఒక భార్య నుంచి గాని, ఒక స్త్రీ నుంచి గాని ఒక అదృష్ట లక్కు లాంటిది ఈళ్ళ జాతకంలో రాబోతుంది. ఈళ్ళు చేసే దాంట్లో కాకుండా ఇంకొక పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగం అనేది ఈళ్ళ జాతక చక్రాన్ని బట్టి రాబోతుంది. కాబట్టి ఈళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా ఇప్పుడు టయాలంత అనుకూలంగా లేవు. 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి కాబట్టి. రాహు, కేతువ, శని. ఈ 3 గ్రహాలు కొంత డిస్టర్బెంట్ చేస్తుంటాయి. దానివల్ల వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి వెనకపోవటం కానీ, చేసే డబ్బులు నిలబడుకోకుండా ఉండటం కానీ, చేసే బిజినెస్‌లో బ్రేకులు కావటం కానీ, ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతి కాడికొచ్చి నోటికి అందుకోకుండా పోవటం కానీ, ఇలాంటి సమస్యలు చాలా 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 వరకి ఎదురు చూస్తూ ఉన్నారు మీరు. ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఈ గ్రహాల వల్ల మనసు, మైండు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్‌గా ఉండకోకుండా ఉండటం, చేతికాడికి వచ్చిన పనులు కొన్ని బ్రేకులు కావటం, ఇలాంటి సంఘటనలు మీకు కొన్ని ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడే మీరు కొంత జాగ్రత్త పడాలి. ఆ జాగ్రత్త పడకోకుండా మీరు కొద్దిగా అశ్రద్ధగా ఆలోచించినట్టుగైతే మళ్ళీ మీరు మొదటి స్థానంలో ఎలా ఉండిపోయారో అదే విధంగా మీరు ఇలాగ ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు అంటే మీరు చేయాల్సిన విధానం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. ఆ జాగ్రత్తలు మీరు కొన్ని పాటించినట్టుగైతే ఆ జాగ్రత్తల వల్ల మీ కుటుంబంలో మీకు లైఫ్‌లో అనుకున్న దాన్ని మీరు సాధించగలుగుతారు. మరి మీరు అనుకున్నది సాధించాలంటే మీ మీదున్న ఈ గ్రహాలు, ఈ 3 గ్రహాలని మీకు ముప్పు తిప్పలు పెడుతుంటదన్నమాట. అలాగ ముప్పు తిప్పలు పెట్టకోకుండా ఆ గ్రహాలను శాంతం చేసుకొని మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ముందడుగేసినట్టుగైతే మీకు 100% సక్సెస్ వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా చేతికాడికొచ్చి ఎందుకు పోతుందంటే ఈ 3 గ్రహాలను ఎలాగ దాన్ని బంధించాలి, ఎలాగ దాన్ని భూస్థాపనం చేయాలి అంటే మీకు ఈ కింద ఉండాల్సిన నెంబర్‌కి 9399922254 ఈ నెంబర్‌కి తప్పకుండా మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ జాతకాన్ని బట్టి, మీ రాశి ఫలాన్ని బట్టి మీకు ఏమేమి జరుగుతుందో ఏమిటనేది కూడా అన్నీ చూసి మేము చెప్పగలుగుతాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.